హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి బన్ దోశ రెసిపీ. చాలా ఈజీ, చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగానే తింటారు. ఎప్పటికైనా ఇడ్లీ పిండి తడమని ఇడ్లీ, దోశ, ఉత్తప్ప, పనియారం ఏమైనా చేస్తూనే ఉంటాం కదా. ఈ బన్ దోశ చేస్తే పిల్లలు కొంచెం వెరైటీగా ఇంకా అనిపిస్తుంది. అంత టేస్టీ, అంత స్పంజీగా ఉంటుంది. దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత బాగా రెడీ అయింది చూడండి. వావ్, ఎంత బాగా వెజ్జెస్ కనిపిస్తున్నాయో. చేద్దామా? లెట్స్ గో. ఇదండి ఇడ్లీ పిండి. ఇడ్లీ చేసిన తర్వాత పిండి మిగిలిపోతుంది కదా, ఆ పిండే ఎక్కువ. అంటే దోశ పిండితో చేయొచ్చు, కానీ కొంచెం వాటర్ ఫామ్ ఉంటుంది కదా, అని ఇడ్లీ పిండి తప్పకుండా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం వెజ్జెస్ వేస్తున్నాను. ఆనియను, క్యారెటు, టమాటో, ఆనియన్, మిర్చి, చిల్లీ అండ్ కొత్తిమీర. ఇది అండి తడకా ప్యాన్ అండి నాది. పోపులు వేసుకుంటాం కదా, అది దీని తల కాడ వెక్కిపోయింది. అయితే నేను దీనిలోనే బన్ దోశ వేసి చూద్దాం, చాలా బాగుంటుంది. ఎందుకంటే గోలు గోలుగా స్పంజ్గా వస్తుంది. లేకపోతే మీకు కావాలంటే మీ ఇంట్లో నాకు కడాయి ఉన్న దానిలోనే ఒక 2 స్పూన్లు వేసుకొని చిన్న తక్కువలో వేసుకొచ్చి ఎందుకంటే షేప్ బాగా వస్తుంది, అంతే. టేస్ట్ ఏం మారదు. దీనిలోనే ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకొని ఇలాగా వేడిగా అవుతుండగా చూడండి, ఇలాగా బ్యాటరు తిక్కుగా ఉంది కదా, ఎంత ఇలాగ తిక్కుగా ఉండాలండి. వేడవుతుండగా దీనిలోకి 1 స్పూను వేస్తున్నాను ముందు. చూడండి, ఇలాగా 1 స్పూన్ వేస్తున్నాను. గ్యాస్ ఫ్లేమ్ చిన్న మంట మీద పెట్టండి. చిన్న పొయ్యి ఉంటుంది కదా, 2 పొయ్యిల పక్కన, ఆ మధ్య చిన్న పొయ్యి మీద చిన్న మంట మీద పెట్టండి. దాని తర్వాత దీనిలో టొమాటోస్, ఆనియన్, కొరియాండర్, క్యారెట్, చిల్లీస్ ఇలాగ ఒక్కొక్కటి అన్నీ వేసుకోండి. ఇది జింజర్ అండి, దీన్ని గ్రేట్ చేసి వేస్తాను. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్ మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కాగనిద్దాం. కింద సైడు చక్కగా కాగాలి కదా, పచ్చి గొంతు పిండి చక్కగా కాగనిద్దాం. చాలా స్పంజీ, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బన్ దోశ రెసిపీ. పిల్లలు చేసి పెట్టారా, బర్గర్ లాగా ఉంటుంది, చాలా నచ్చుతారు. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా బన్ దోశ రెసిపీ. తప్పకుండా మీకు నచ్చుతుంది, తప్పకుండా చేసి చూడండి. మళ్ళీ నాకు ఒక కామెంట్ చేసి చెప్పగలరు. దీని పక్కన కొంచెం 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే కిందకి ఇంకా క్రిస్పీనెస్ చాలా బాగా వస్తుంది. దాంతో కొంచెం ఉప్పు, కొంచెం మెదంచులుగా వేస్తున్నాను. రుబ్బులో ఉప్పు ఉంటే వేయొద్దు, మీ ఇష్టం, కానీ ఉప్పు ఉన్న కొంచెం నేను దీన్ని వేసాను. కొంచెం పచ్చిలాగా ఉంది, పూర్తిగా ఎక్దం కవర్ అయిపోయిన ఉడుకుపోవాలి. అప్పుడు దీనికి టర్న్ చేద్దాం. ఒక 5-6 నిమిషాల తర్వాత చూడండి, బాగా దీన్ని బాగా ఇది ఫ్రై అయిపోయింది. కింద పక్కన దీన్ని పట్టుకొని ఇలాగ స్పూన్ తోటి జాగ్రత్త, ఇది వేడిగా ఇంకుంటుంది. చూడండి బాగా, ఎంత బాగా చక్కగా ఉడికిపోయింది. దీనికి టర్న్ చేస్తాను చూడండి, ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, అంత టేస్ట్కి ఇంకొంటుందండి. దీంతో పిల్లలు సాస్ తోటి తినేస్తారు. చట్నీయే కావాలని లేదంటే వెజ్జెస్లు ఉన్నాయి కదా, చాలా టేస్టీగా, एकदम స్పంజ్ అండి, స్పంజ్గా వస్తుంది. అయితే చాలా టేస్టీగా ఉంటుంది. టీ తోటని తినొచ్చు, చాలా బాగుంటుంది. దీనికి పక్కగా ఇలాగ ఇంకొక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు మళ్ళీ కాగనిద్దాం, ఒక 5 నిమిషాలు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఇలాగ బన్లా అంటే మధ్యన కోసి పిల్లలకి, చిన్న పిల్లలకి సాసెస్ వేసిస్తే ఇలాగ బన్లా తింటారు, చాలా బాగుంటుంది. తప్పకుండా చేసి చూడండి. రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.